ఓం శ్రీ సాయినాథాయ నమ. శ్రీ సాయిరాం గురవే నమ. సాయి భక్త లీలామృతం. షిరిడి సాయిబాబా ప్రసిద్ధ భక్తుడు గణేష్ శ్రీకృష్ణ కపర్ధే. ఇతన్నే దాదాసాహెబ్ కపర్ధే అని కూడా పిలుస్తారు. ఇతను ప్రముఖ భారతీయ న్యాయవాది, పండితుడు, రాజకీయ కార్యకర్త. గజానన మహారాజ్ కూడా మహారాజుకు కూడా భక్తుడు. బేరారిలో ఇంగ్రోల్లోని జన్మించిన కపర్దే న్యాయశాస్త్రం ప్రారంభించే ముందు సంస్కృతం మరియు ఆంగ్ల సాహిత్యం అభ్యసించారు. బేరార్లో మున్సఫ్గా మరియు అసిస్టెంట్ కమిషనర్ గా పనిచేశారు. బాలగంగాధర్ తిలక్తో సన్నిహితంగా ఉన్న ఆయన రాజకీయాలపై తీవ్ర ఆసక్తి కనబరిచి అమరావతిలో తన సొంత న్యాయవాది వృత్తిని ప్రారంభించడానికి తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆయన ఎంత గొప్ప న్యాయవాదిగా పేరు తెచ్చుకుని ధనవంతుడయ్యారు. ఎన్నో గుర్రాలు, గుర్రబండులు, సేవకులు, బంధువులతో ఎప్పుడూ వారి ఇల్లు కలకల్లాడుతూ ఉండేది. అతడెంతో మంది పేదలకు సహాయం చేస్తూ ఉండేవాడు. స్వాతంత్రోద్యమంలో ఉత్సాహంగా పాల్గొనేవాడు. ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తూ ఉండేవాడు. అమరావతి కాంగ్రెస్ లో రిసెప్షన్ కమిటీకి కపర్దే చైర్మన్ గా ఉండారు. కలకత్తాలో జరిగిన కాంగ్రెస్ శివాజీ ఉత్సవానికి తిలక్ తో కలిసి ఆయన హాజరయ్యారు. ఆ సమయంలో ఆయన లాలా లజపతిరాయ్, బాలగంగాధర్ తిలక్ మరియు బిపిన్ చంద్రపాల్ అనే లాల్ బాల్ త్రయం నేతృత్వంలో కాంగ్రెస్ లో తీవ్రవాది శిబిరంలో సంబంధం కలిగి ఉన్నారు. తిలక్కు అత్యంత విశ్వసనీయమైన సైనికాధికారుల్లో ఒకరైన కపర్దేకు మధ్య ప్రొఫెషనల్లో ఉన్న బలమైన మరియు ఏకైక వ్యక్తి ప్రభావ కారణంగా ఆయన బేరార్ నవాబ్ అనే బిరుదు లభించింది. ఆయన సుభాష్ చంద్రబోస్ కూడా సన్నిహితుడు. గాంధీ సహాయ నిరాకార ఉద్యమాన్ని ఊహించి కపర్దే కాంగ్రెస్ ను విడిచిపెట్టారు. షిరిడీలో బాబాను సందర్శించిన సమయంలో సాయిబాబా సూచనల ప్రకారం ఆయన నడుచుకున్నారు. ఓం శ్రీ సాయినాథాయ నమ. శ్రీ సాయిరాం గురవే నమ. ఓం శాంతి 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 శాంతి. ఓం శ్రీ సాయినాథాయ నమ. ఓం శ్రీ సాయిరాం గురవే నమ. శ్రీ సాయి భక్త లీలామృతం. సాయిబాబా గొప్ప ఆధ్యాత్మిక వ్యక్తి. సాయి వంటి ఉన్నత వ్యక్తిత్వం ఉన్న వ్యక్తితో క్షణికమైన పరిచయం పొందటానికి కపర్దే అక్కడికి వెళ్ళాడని అందరూ అనుకుంటారు. కానీ అది వాస్తవానికి తప్పు అని అర్థం చేసుకున్నట్లే అవుతుంది. 2 సందర్భాల్లో కపర్దేకు ముఖ్యమైన కారణాలు ఉన్నాయి మరియు దేశభక్తులను హింసించటం లేదా విచారించటం వంటి ప్రభుత్వ కార్యకలాపాలు రాజకీయ చరిత్రలో పరిశీలించడం ద్వారా ఇవి తెలిసాయి. బ్రిటిష్ వారు దుష్ప్రవర్తన భరించలేక మన ప్రజలు వారిపై తిరగబడి వారు మన దేశాన్ని వదిలి వెళ్లిపోవాలని పోరాటం వల్ల మన దేశ నాయకులను జైల్లో పెట్టారు. వారిలో లోకమాన్య బాలగంగాధర్ తిలక్ ఒకరు. తిలక్ తో పాటు ఆయన సహనాయకుడైన కపర్దేను కూడా జైల్లో పెట్టాలని బ్రిటిష్ ప్రభుత్వం నిర్ణయించింది. అప్పుడే అతనికి షిరిడీలో ఉన్న బాబా గొప్పతనం గురించి తెలిసింది. వెంటనే తను రక్షించమని బాబాను ప్రార్థించడానికి మొట్టమొదటిసారి బాబాను దర్శించారు కపర్దే. బాబాకు కపర్దేకు జన్మజన్మల నుంచి తెలుసు. ఈ విషయం బాబా చెప్పారు. ఒక జన్మలో బాబాను కలిసి గురువుగారి దగ్గర కపర్దే కూడా ఉండేవాడని ఆయన చెప్పారు. ఎన్నో జన్మల నుండి అతను తాను గొప్పవారుగా గొప్ప పేరు సంపాదించి కావాలని, బాగా ధనవంతులవ్వాలని, పెద్ద పెద్ద పదవుల్లో ఉద్యోగం చేయాలని కోరిక ఉండేదట. కీర్తి మీద ధనం మీద అతనుకున్న వ్యామోహాన్ని చిన్న చిన్నగా జన్మలకు తగ్గిస్తూ వచ్చి ఈ జన్మలో దేశ సేవకుడిగా చేసేలా తయారు చేశాయి. బాబా ఈ జన్మలో అతను అసాధ్యమైనంత దేశ సేవ చేసిన తర్వాత అతన్ని తెల్లవాళ్లు జైలుకు పంపకుండా కాపాడటమే కాకుండా అతనిలో చెడ్డ గుణాలు తగ్గించి మంచి గుణాలను పెంచి మంచి మార్గంలో ధర్మంగా నడిచేలా చేయటమే బాబా ఉద్దేశం. అంతేకాదు, కపర్దే ద్వారా బాలగంగాధర్ తిలక్ను కూడా భవిష్యత్తులో తన దగ్గరికి రప్పించుకోవాలనుకున్నారు బాబా. సాయి దర్శనానికి పేదవారు, ధనికులు, స్త్రీలు, పురుషులు, ఉన్నత ఉద్యోగులు, పండితులు అందరూ రావటం, వారు సమస్యలు బాబా తొలగించటం కపర్దే గమనించారు. మొదటిసారి 1 వారం రోజులు మాత్రమే బాబా సన్నిధిలో షిరిడీలో ఉన్నారు కపర్దే. తరువాత సాయి అనుమతితో తన ఊరికి వెళ్లిపోయాడు. కానీ అక్కడ అతని పరిస్థితి ఇంకా ప్రమాదకరంగా తయారైంది. అతని తెల్ల ప్రభుత్వం జైలుకు పంపి అటు నుంచి అండమాన దీవులకు పంపవేయించని కపర్దేకు అర్థమైంది. న్యాయవాది వృత్తిలో అతనికి రాబడి తగ్గింది. భయము, దిగులు, అనారోగ్యం తట్టుకోలేక 1 సంవత్సరం తర్వాత షిరిడీ చేరాడు.
ఎందుకంటే బాబా అతడు మొదటిసారి తాను దర్శించినప్పుడే అతనితో ఇది నీ ఇల్లే, నేను ఇక్కడ ఉండగా ఎవరికైనా ఏ భయము ఉండదు అన్నారు. భయం ఎందులకు అన్నారు. ఈసారి కూడా అతను రాగానే తిరిగి అదే మాట అన్నారు బాబా. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిరాం గురవే నమః. ఓం శాంతి 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 శాంతి. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిరాం గురవే నమః. శ్రీ సాయి భక్త లీలామృతం. ప్రతి మనిషికి కష్టాలు సహజం. అతిగా ఆలోచించటం వల్ల కొత్త కష్టాలు కొని తెచ్చుకుంటున్నామో, ఆలోచనల నుండి పుట్టిన కష్టాలను ఆలోచన స్థాయిలోనూ తుంచివేయాలని బాబా చెప్పేవారు. బాబా అభయం ఇవ్వటం వల్ల అతనికి బాబా సన్నిధిలో తనున్నంత వరకు తనకు ఎటువంటి ప్రమాదం జరగదన్న ధైర్యం వచ్చింది. బాబాకు ఏ క్షణంలో ఎక్కడ ఏమి జరుగుతున్నదని తెలుస్తూ ఉంటుందని అతని మనసులో భావాలు ఆయనకు తెలుస్తాయని అర్థమైంది. అయినా అతనికి త్వరగా తన ఊరు వెళ్లి అమరావతిలో వెళ్లి న్యాయవాది వృత్తి కొనసాగించాలని అనిపించేది. కానీ బాబా అతన్ని పంపేవారు కాదు. తన మంచి కోసమే బాబా తన అమరావతి పంపటం లేదని అతనికి తెలుసు. తనకెంతగా తిరిగి వెళ్లాలనిపించినా సమాధాన పడేవాడు. అలా బాబా కపర్దే తనపై విశ్వాసాన్ని కోల్పోకుండా ఉండడం ఎలాగో నేర్పించారు. షిరిడీలో తలదాచుకున్న కపర్దేను పట్టుకోవటం తెల్ల ప్రభుత్వానికి పెద్ద కష్టమేమీ కాదు. కేవలం బాబాయే వారికి అలా బుద్ధి పుట్టకుండా వారి మనసును మార్చారు. ఆ విషయం ఆయనే చెప్పారు. ఈ విధంగా కపర్దేను బాబా రక్షించారు. ఒకసారి కపర్దే కుమారుడైన బల్వంత్కు షిరిడీలో ఉండగా ప్లేగు వ్యాధి సోకింది. కపర్దే భార్య బాబాను దర్శించి బల్వంత్ పరిస్థితి వివరించింది. బాబా వెంటనే తన కపినీని పైకెత్తి తన శరీరాన్ని చూపించారు. ఆశ్చర్యం! ఆయన ఒంటి మీద కోడిగుడ్లంత ప్లేగు బొబ్బలు 4 కనిపించాయి. బాబా ఆమెతో, చూడు తల్లి, నీ కుమారుని బాధ నేను తీసుకున్నాను అన్నారు. అది చూసి అందరూ ఆశ్చర్యపోయాడు. త్వరలోనే బల్వంతకు సాయికి ప్లేగు తగ్గిపోయింది. అలా బాబా కపర్దే కుటుంబానికి ఎవరికి ఏ కష్టమూ వచ్చినా తొలగించేవారు. ఒకసారి శ్రీమతి కపర్దే బాబాకు నైవేద్యం తీసుకుని బాబా వద్దకు వచ్చింది. ఇంకెవరు సమర్పించిన నివేదనలు తాకకుండా బాబా ఆమె తెచ్చి నివేదన ఎంతో ఇష్టంగా స్వీకరించారు. శ్యామ ఎంతో ఆశ్చర్యపడి బాబా అలా ఎందుకు చేశారని అడిగారు. అప్పుడు బాబా, పూర్వ జన్మలో ఈమె ఒక వైశ్యుని ఇంటిలో ఆవు, అప్పుడు నాకు తాగటానికి కావలసినన్ని పాలు ఇచ్చేది. మరు జన్మలో ఆమె తోటమాలి కూతురు. ఆ తర్వాత జన్మలో ఒక క్షత్రియుడి కుటుంబంలో జన్మించింది. ఆ తర్వాత ఒక బ్రాహ్మణ కుమార్తెగా జన్మించింది. చాలా కాలం ఆమెను చూడటం సాధ్యపడలేదు. మరలా ఇప్పుడు ఆమెను చూస్తున్నాను. అందుకే ఆ నివేదన అంత ఇష్టంగా తిన్నాను అన్నారు. బాబా అందరి పూర్వజన్మలు తెలుసన్నమాట అనుకున్నారు అక్కడ భక్తులు. కపర్దే సరదాగా కబుర్లతో కాలక్షేపం చేయటం, ఎక్కువ నిద్రపోవటం అలవాటు. ఈ 2 అలవాట్లు మంచివి కాదని వాటిని తొలగించుకోమని బాబా అతన్ని బోధించారు. అంతేకాదు, కీర్తి, ధనము, మితిమీరిన సంపాదన చెడుదారి తీస్తుందని, కనుక చాలా ప్రమాదకరమని బాబా అతన్ని తెలియజెప్పారు. మనం జీవితంలో దేని గురించి ఎంతగా తాపత్రయపడినా మనకెంత ప్రాప్తం ఉందో అంతే దక్కుతుందని అతనికి నేర్పారు సాయి. కాలాంతరంలో అతని స్నేహితుడైన బాలగంగాధర్ తిలకరు కూడా బాబా దర్శించి ఆయన ఆశీస్సులు పొందారు. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిరాం గురవే నమః. ఓం శాంతి 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 శాంతి. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం సాయిరాం గురవే నమః. శ్రీ సాయి భక్త లీలామృతం. దినచర్య పుస్తకం, డైరీ అనేది ఒక వ్యక్తి తను చూసిన లేదా విన్నదాని గురించి లేదా వారు చేస్తున్న దాని గురించి, ఏ రోజు జరిగిన సంఘటనలు ఆ రోజు నమోదు చేయు పుస్తకం. కపర్దేకు డైరీ రాయటం అలవాటు. అతడు బాబా సన్నిధిలో జరిగిన ముఖ్య సంఘటనల గురించి డైరీలో రాసుకున్నారు. సాయి భక్తులకు బాబా గురించి తెలుసుకోవటానికి అతను రాసిన డైరీ ఎంతగానో ఉపయోగపడుతుంది. బాబా సహవాసం అనేది ఒకరు పొందగలిగే అత్యున్నత విద్య. మరాఠీ సామెత చెప్పినట్లుగా మనం సాధువులతోనే ఉందాం. వారు మనకు ఉపదేశం ఇవ్వకపోతే వారు ఏమి చేస్తున్నారో మరియు ఏమి చెబుతున్నారో గమనించుకుందాం. అదే ఉత్తమ ఉపదేశం. కపర్దే బాబా 6 లేదా 7 నెలలు గడిపి గొప్ప ప్రయోజనాన్ని పొందారు. మరియు అతను ఒక డైరీలో కూడా రాశారు. అందులో అతను ఏమి చేశారో మరియు ఇతర సందర్శకులు ఏమి చేస్తున్నారో మాత్రమే కాకుండా బాబా ఏమి చేశారో మరియు ఏమి చెప్పారో కూడా అతను రాసుకున్నారు. జిఎస్కే డైరీ షిరిడి సాయి సంస్థాన్ యొక్క అధికార పత్రిక సాయి లీలా మాసపత్రిక వాల్యూమ్ 2 మరియు 3లో ఇంగ్లీష్లో ముద్రించబడింది. ఎందుకంటే అతను తన డైరీ ఇంగ్లీష్లో రాశారు.
బాబా గురించి మరియు అతని సందర్శకుల గురించి, ముఖ్యంగా బాబా చెప్పిన కథల గురించి అతను చాలా వైవిధ్య సమాచారాన్ని తన డైరీలో పొందుపరిచారు. అంటే అతను డైరీ బాగా బాబా గురించి విలువైన సమాచారాన్ని సమాచార గనిగా పరిగణించబడుతుంది. కపర్దే డైరీలో రాసుకున్న ఒక వాక్యం, ఈ రోజు బాబా ఎంతో మధురంగా చిరునవ్వు నవ్వారు. ఆ నవ్వు ఎంత బాగుందో, దాన్ని ఒక్కసారి చూడటానికి షిరిడీలో ఎన్ని సంవత్సరాలైనా ఉండి ఎదురు చూడవచ్చు అది చూసి పారవస్యంతో నన్ను నేను మరిచిపోయాను. కళ్ళార్పకుండా అలా బాబానే చూస్తూ ఉండిపోయాను. ఇది చదువుతుంటే బాబా చిరునవ్వు ఎంత ఆకర్షణీయంగా ఉండేదో మనకు అర్థమవుతోంది. అది చూడగలిగిన కపర్దే సాయి సన్నిధిని రుచి చూసిన భక్తులు ఎంతో ధన్యులు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిరాం గురవే నమః. ఓం శాంతి 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 శాంతి. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయిరాం గురవే నమః. శ్రీ సాయి భక్త లీలామృతం. పద్మనాభేంద్ర స్వామి అని ఒక సన్యాసి, ఇతడు ఆలంది నివాసంలో ఉండేవాడు. ఇతన్ని అందరూ అలంది స్వామి అని కూడా పిలుస్తూ ఉంటారు. అతనికి చెవిపోటుతో ఎక్కువ బాధపడేవాడు. శస్త్రచికిత్స కూడా చేయించుకున్నారు. ఆయన చెవిపోటు బాధ తగ్గలేదు. ఏమి చేయాలో పాలుపోలేదు. బొంబాయి నివాసి అయిన హరి సీతారాం దీక్షిత్ స్వామికి మంచి మిత్రుడు. ఆ స్థితిలో ఉన్న సమయంలో బాబా గురించి తన మిత్రుడికి ద్వారా తెలుసుకున్నాడు. వెంటనే షిరిడీ వచ్చాడు. సాయిబాబా దర్శనంతో, వారి కృపాశీస్సులతో ఆలందీ స్వామి అంతులేని ఆనందంతో మునిగిపోయారు. సాయిబాబా ఆలందీ స్వామిని దక్షిణ అడిగారు. అందుకు ఆయన, మహారాజ్, నేను ఒక సన్యాసిని, నా దగ్గర ధనం ఎక్కడుంటుంది అని అన్నాడు. అప్పుడు బాబా శ్యామతో, ఈ స్వామి నాకు ఏమైనా ఇస్తాడేమో అనుకున్నాను, ఇచ్చేలా లేడు. నా వద్దకు వచ్చాడు కాబట్టి అతను నేను ఏమైనా ఇస్తాను అని అన్నారు. ఆ మాటలు మరుక్షణం స్వామి చింతారహితుడయ్యాడు. ఈ సిద్ధ పురుషుల గురించి ఏమి చెప్పేది? వాళ్ళు మన మానవ రూపంలో ఉన్న శ్రీమన్నారాయణులే. చాలా మంది భక్తులు చెవి వాపు గురించి సాయితో విన్నమించుకోమని అతనికి సలహా ఇచ్చారు. కానీ అతని ఆత్మ హృదయం అలా చేయటానికి ఇష్టపడలేదు. అందుకు కారణం, అతను కేవలం సాయి దర్శనం కోసం మాత్రమే షిరిడీ వచ్చారు. అంతకు మించి అతనికి ఏ ఉద్దేశమూ లేదు. ప్రారంధ కర్మ అనుభవించి తీరాల్సిందే అతని దృఢ విశ్వాసం. కానీ చివరికి మాధవరావు దేశపాండే, శ్యామ కలిసి తన బాధను చెప్పుకున్నారు. ఈ బాధ తగ్గే మార్గం చూపించమని వేడుకున్నారు. సాయి దర్శనానికి పోయినప్పుడు శ్యామ బాబాతో ఆలందీ స్వామి విషయం మనవి చేశారు. బాబా అతన్ని అల్లా అచ్చా కరేగా, అల్లా మంచి చేస్తాడని ఆశీర్వదించాడు. తక్షణం చంచలంగా ఉన్న అతని మనసు నిశ్చలమైంది. శ్రీ సాయి యొక్క మహిమాన్విత దైవత్వం గురించి వర్ణించటం అసాధ్యం. అది అతని మనసుపై తీవ్ర ప్రభావం చూపింది. పారంపరంగా అతని అపారమైన శాంతి అనుభవించాడు. సాయిబాబా ఆశీస్సులతో పూణేకి వెళ్ళాడు. వారం రోజుల్లో నొప్పి తగ్గింది, కానీ వాపు తగ్గలేదు. ఆ విషయం తెలియజేస్తూ షిరిడీకి ఉత్తరం రాశాడు. ఒకసారి డాక్టర్ చూపించుకుని శస్త్రచికిత్స అవసరమైతే చేయించుకోవచ్చని బొంబాయి వచ్చాడు. డాక్టర్ పరీక్ష చేసి వాపు లేదని, శస్త్రచికిత్స అవసరం లేదని ఒక ఇంజెక్షన్ ఇచ్చాడు. దాంతో ఆలందీ స్వామి అనుమానం తొలగిపోయింది. ఇదంతా శ్రీ సాయి ఆశీర్వచమే. అది తలుచుకుంటే ఎవరికైనా ఆశ్చర్యానందాలు కలుగుతాయి. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిరాం గురవే నమః. ఓం శాంతి 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 శాంతి. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిరాం గురవే నమః. శ్రీ సాయి భక్త లీలామృతం. భక్తి ఉద్భవించిన వ్యక్తి మొత్తం ప్రపంచం పట్ల అనురాగం కలిగి ఉంటాడు మరియు ప్రపంచంలోని ప్రతి ఒక్కరి పట్ల అనుబంధానికి పాత్రుడవుతాడు. అతను అప్రయత్నంగా అన్ని సాధు గుణాలు పొందుతాడు మరియు అన్ని రకాలైన స్వచ్ఛమైన ఆనందం మరియు శుభాలను పొందుతాడు. భగవంతుని పట్ల అచంచలమైన భక్తి ఉన్న వ్యక్తి దేవతలతో పాటు అన్ని మంచి లక్షణాలు ఆశ్రయిస్తారు. భక్తులు ఎల్లప్పుడూ దయగలవారు, వినయపూర్వకమైన వారుగా ఉంటారు. సత్యవంతులు, అందరితో సమానులు, దోషరహితులు, ఉదారవాదులు, సౌమ్యులు మరియు పరిశుభ్రంగా ఉంటారు. వారికి భౌతిక సంపదలు లేవు మరియు వారు అందరికీ సంక్షేమం చేస్తారు. వారు శాంతియుతంగా ఉంటారు. కృష్ణుని మాత్రమే శరణాగతి చెందుతారు మరియు కోరికలు లేని వారు వారికి భౌతిక సముపార్జనల పట్ల ఉదాసీనంగా ఉంటారు మరియు భక్తి సేవలో స్థిరపడతారు. వారు కామం, కోపం
కామం, క్రోధం, కోపం మరియు దురాశతో ప్రారంభమయ్యే 6 చెడు లక్షణాలు పూర్తిగా నియంత్రిస్తారు. వారికి అవసరమైనంత మాత్రమే తింటారు. వారు మత్తులో ఉండరు. వారు గౌరవప్రదంగా, తీవ్రంగా, కరుణామయి మరియు తప్పుడు ప్రతిష్ట లేకుండా ఉంటారు. వారు స్నేహపూర్వకంగా, కవిత్వంతో నిపుణుడుగా మరియు నిశ్శబ్దంగా ఉంటారు. ఈ మంచి లక్షణాలన్నీ భక్తుడితో పాటు ఉంటాయి. సాయి సన్నిధిలో అదే నాకు సన్నిధి, సాయి సన్నిధి అదే నాకు పెన్నిధి అన్న షిరిడీ సాయి సేవలో తరించిన ఒక భక్తుడి గురించి తెలుసుకుందాం. అమిత్ దాస్ భవానీ మెహతా గుజరాత్లోని భావ్నగర్, సౌరాష్ట్ర నివాసిస్తుడు. ఇతడు ధనవంతుడు, తెలివైనవాడు, కవి మరియు పండితుడు. ఇతడు శ్రీకృష్ణ పరమాత్మ భక్తుడు. నిత్యం ఆయన్ని పూజించేవారు. అమిత్ దాస్ భవానీ మెహతాను అమృతలాల్ అని కూడా పిలిచేవారు. ఒకసారి అమిత్ దాస్ భవానీ మెహతాకు ఒక వింత అనుభవం జరిగింది. రోజూ మాదిరే కృష్ణుని పూజ చేస్తున్న సమయంలో కృష్ణుడి పటంలో ఫకీరు చిత్రపటం కనిపించింది. ఎవరితనా అన్న ఆలోచనలో పడ్డాడు. అలా కృష్ణుడి పూజించినప్పుడు ఫకీరు చిత్రపటం కనిపించేది. ఆ ఫకీరు కోసం అన్వేషణ ప్రారంభించాడు. చివరికి షిరిడీ సాయిబాబాగా కనుక్కున్నారు. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిరాం గురవే నమః. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం సాయిరాం గురవే నమః. శ్రీ సాయి భక్త లీలామృతం. భగవంతుని పైన అపారమైన భక్తిని కలిగిన వారే భక్తి హృదయులు. భక్తి హృదయులు పేదవారి పట్ల చాలా దయగలవారు. అటువంటి భక్తి హృదయులను సాయిబాబా ఆకర్షిస్తూ ఆధ్యాత్మిక మార్గం వైపు నడిపించేవారు. తనను ఎప్పుడూ చూడని వారిని కూడా అనేక మర్మమైన మార్గాల ద్వారా తన దగ్గరికి రప్పించుకునేవారు. అమిత్ దాస్ మెహతా భక్తి మరియు ఆరాధన ఉన్నప్పుడు శ్రీకృష్ణుడు ప్రభు ప్రతిమలో కనిపించారు. ఈ స్వచ్ఛమైన హృదయం ఉన్న భక్తుల పట్ల సాయిబాబాకు ఉన్న ప్రేమ మరియు కరుణ స్వయంగా వెళ్లిన వారిని దైవత్వం వైపు ఆకర్షిస్తారు. అలా అమిత్ దాస్ మెహతా షిరిడీ సాయి దర్శనం చేసుకున్నారు. షిరిడీ వెళ్ళినప్పుడు ఉండటానికి ఒక అద్దె ఇంటిని తీసుకున్నాడు మరియు బాబాతో చాలా కాలం గడిపారు. పండితుడు మరియు కవి కావటంతో ఆయన తన ప్రియమైన సద్గురు సాయిబాబా అలవాట్లు, ఇష్టాలు, అయిష్టాలు మరియు లక్షణాల గురించి రాయటం ప్రారంభించారు. ఆయన ఎక్కువ సమయం షిరిడీలో ఆయనతో ఎక్కువ సమయం గడిపినందున బాబా కృపతో ఆయన జీవితం గురించి రాయగలిగారు. ఆ పుస్తకం పేరు పూర్ణ పరబ్రహ్మ సద్గురు సాయినాథ్ మహారాజ్. అమిత్ దాస్ చాలా సౌమ్య స్వభావం కలిగి ఉండేవారు మరియు ఆ స్వభావం బాబా ఇష్టపడేవారు మరియు అభినందించేవారు. షిరిడీలో ఎవరైనా అనారోగ్యానికి గురైతే బాబా అతన్ని అమిత్ దాస్ వద్దకు పంపేవారు. అమిత్ దాస్ రోగిని అవసరాలకు సన్నిహితంగా, సంతోషంగా మరియు ప్రేమగా చూసుకునేవారు మరియు అతని రోగాన్ని తగ్గించేవారు, అనారోగ్యాన్ని మార్చేసేవారు. అతను తన సద్గురు ఎదుట షిరిడీలో చనిపోవాలని కోరుకునేవారు. తన మహాభక్తుడి కోరికను తెలుసుకున్న బాబా అతను ఎక్కడ చనిపోయినా తాను ఎప్పుడూ అతనితోనే ఉంటానని చెప్పారు. తన హృదయ కోరిక ప్రకారం అతను తన శరీరాన్ని షిరిడీలో విడిచిపెట్టారు. అతన్ని ముక్తారాం సమాధి పక్కనే సమాధి చేసి శ్రీ సాయిబాబా సంస్థాన్ సత్కరించింది. షిరిడీలో సాయిబాబాను సందర్శించేవారు లిండీ బాగ్ సమీపంలో అమిత్ దాస్ సమాధిని చూడవచ్చు. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిరాం గురవే నమః. ఓం శాంతి శాంతి శాంతి.